అలాంటి కేసులో ఉన్న అందుకట్లు వచ్చినాయి అని చెప్పడం మామూలుగా జరిగే పెద్దగా రాలేదు. హాస్పిటల్లో కూడా చూడటం జరిగింది. త్వరలోని అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టి సమస్యలు ఉంటే వాటి పరిష్కారం చేసే దిశలో చేస్తాం. ఒకటి రిపేర్స్ ఒకటి మొదలుపెట్టారు, ఇంకా సంపూర్ణంగా పూర్తి కాలేదు. దానికి సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు వచ్చాయి, ఇవన్నీ కూడా త్వరలోనే వివరాలు తెప్పించి ఆ పని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయటం జరుగుతుంది. మిగతా సమస్యలను బట్టి అడ్వైజరీ కమిటీ కూర్చుంటారు. దాన్ని బట్టి మనం ఆలోచన చేసి ఏమేమి కార్యక్రమాలు చేయాలో ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ఫిర్యాదు ఉంది. దాని పేషెంట్ సమస్య ఇక్కడ వైద్యం ఉంటుందని చెప్పారు. ప్రత్యేకించి ఇతర ప్రాంతాల్లో అతిసారి వచ్చిందంటే కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. సహజంగా తాగునీటి సమస్య కారణంగా వస్తుందని చేత గత 2 రోజులుగా కూడా ఈ ప్రధానమైన తాగునీటి సంరక్షణ చెరువులన్నీ కూడా చూడటం జరిగింది, వాటిని ఇన్సూరెన్స్డం జరిగింది. అలాగే ఎక్కడైనా కానీ అలాంటి కేసులు ఉన్న హాస్పిటల్లోకి వచ్చినాయని తెలుస్తుంది. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచనతో రావడం జరిగింది. అయితే మామూలు రొటీన్గా వచ్చే 1-2 కేసులు రావడం తప్ప ప్రత్యేకించి ఎక్కువగా ఇక్కడ కేసులు రాలేదని డాక్టర్లు చెప్పారు. అయినా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీజన్ కూడా మారింది. తర్వాత ఇతర ప్రాంతాల్లో కొంచెం పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి వచ్చి కొంతమంది చనిపోయిన పరిస్థితులు కూడా చూసాం విజయవాడలో కానీ జరిగేటప్పుడు. అలాంటి పరిస్థితి అవనగడ్డ నియోజకవర్గం రాకుండా ఉండాలని చెప్పి ముందు జాగ్రత్త చర్యలు కానీ ఇవాళ హాస్పిటల్ రావడం కానివ్వండి, ఈ తాగునీటి పథకాలను చూడటం కానీ చేయటం జరుగుతుందంటే ఈ అవనగడ్డ నియోజకవర్గానికి సేఫ్గా ఉండాలి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతిసారి వ్యాపించకుండా చూడాలి, రాకుండా చూడాలని చెప్పి ఆలోచన తప్ప వేరే కాదు. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని అరికడతాం అంటే కష్టసాధ్యం విషయం. గతంలో కూడా వెళ్లిపనులు కూడా ఇలా వచ్చి కొంచెం చాలా మంది చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త వహించాలని చెప్పి అధికారి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి అటు ఆర్డబ్ల్యూసీ వారిని ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ని ఇవన్నీ కూడా మనం అప్రమత్తం చేయడానికి ఈ రోజున ప్రత్యేకించి రావడం జరిగింది. అందుచేత ఎక్కడ ఏ కేసు వచ్చినా కూడా నాకు తెలియజేయమని చెప్పి డాక్టర్లు చెప్పాను.
ఎక్కువ సంఖ్యలో కొన్ని కేసులు వస్తే మాత్రం తప్పనిసరిగా నీటి పరీక్షలు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కలెక్టర్ గారు కూడా మాట్లాడాను, ఆయన కూడా నీటి పరీక్షలు చేయమని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చానని చెప్పి అన్నారు. ఇంకా మొన్న నేను గవర్నమెంట్ స్కీమ్ చూసినప్పుడు ఆ నీరు కొంచెం అంత శుభ్రంగా లేదు, సురక్షితంగా లేదనిపించింది. దాని మీద వాళ్ళని నీటి పరీక్షలు కూడా చేయించమని చెప్పాను. చేత ఈ కొంచెం మనం అప్రమత్తం చేయకపోతే అలక్ష్యంగా వ్యవహరిస్తారు అధికారులు అన్న ఉద్దేశంతో దీన్ని ప్రధాన అంశంగా తీసుకుని ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ హాస్పిటల్ కూడా రావడం జరిగింది. ఇంకా డాక్టర్లు దాని మీద చర్యలు తీసుకుంటారు. అలాగే పిహెచ్సీలు కూడా నేను చెప్పడం జరిగింది. ప్రతి పిహెచ్సీలో కూడా ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది వస్తే వెంటనే తెలియజేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే తర్వాత మనకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడానికి ఈ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానివ్వండి, రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ రాకుండా చూడటానికి, ప్రజల్ని హెచ్చరించడానికి, ప్రజలు కూడా వీలైనంత వరకు వేడి నీరు అంటే కాచి చల్లార్చిన నీరు తాగితే ఈ సమస్య వరకు అధిగమించవచ్చు. ఎందుకంటే ఆ రకంగా కూడా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా వచ్చిన తర్వాత మనం అరికట్టడం వేరు, రాకుండానే దాన్ని అలాంటి రాకుండా చేయాలని చెప్పిన ప్రయత్నం చేయడం కూడా అవసరం ఉద్దేశంతో మరి కార్యక్రమం చేయడం జరిగింది. హాస్పిటల్ సంబంధించిన మిగతా విషయాన్ని కూడా హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉంటాడు కనుక తప్పనిసరిగా దీని మీద కూలంకషంగా ఆలోచించి ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఏం చేయాలని తప్పనిసరిగా చేసేవాళ్ళు.